నువ్వు ఇజ్జత్ మాని తిట్టున్నావు ఎవరిని తిట్టనరా నేను ఇజ్జత్ మానం నువ్వు ఆగే ఈ సంగతి ఎవరు మంచు అన్నాడు మొగుడు పిల్లలు నొల్లి పడకుండా అత్త కొడలు నొల్లి పెట్టుకోకుండా పలారం పలారమే రోజంతా అయ్యాలి ఒక రోజేనే ఇట్లా ట్రెండ్ అంజమాల్ ఒక్క కొట్టే టాప్ కూడా వేసుడే రాదా పాయే తొందరగా పోదాం బీహార్ వాళ్ళు వచ్చి నారు వీకుతారట పొద్దు పోయేటట్టున్నది మామయ్య పొట్టు తిడతాడు ఎట్లా చేసాను ఇలా పనిలో తీయాలి నడు పాక జల్లి పోదాం బీహార్ వాళ్ళతోనన్నా వారేపిద్దాం జల్లి పోదాం పా అగో మామయ్య ఇన్నే ఉన్నాడు కదనే మామయ్య నారు వీకడానికి బీహార్ వాళ్ళు వచ్చిండ్రా అగో గింత పొద్దు పోతాంది ఇంకెప్పుడు వస్తారట అరే మామయ్య ఇక రా మాదేద్దు పని గాని మా అత్తమ్మ వెనక సద్దులు పట్టుకొని మామయ్య సద్దులు పట్టుకొని అత్తమ్మకి ఇంకా పని తీరలేదు మామయ్య దేవుని రూమ్ లో ఉన్నది దీపం ముట్టించినాక అత్తనని చెప్పింది సర్ది పట్టుకొని తాత అమ్మమ్మ రాకపోతే ఏమన్నా అవుతుందా మేము వచ్చినాం కదా మేము చెయ్యమానే పని మా అత్త వెనుక సరే మామయ్య నువ్వైతే తొట్లు చెక్కుపో బీహార్ వాళ్ళు వచ్చినాక మేము అత్తం వాళ్ళు వచ్చారు తుక్కుపెట్టి వీగిపోయి వాళ్ళు అత్తారు ఇంకో అర్ధగంట వరకు వస్తారు మనోరాలు తీసుకొని ఇద్దరు కలిసి పీకిపోయి ఓ మామయ్య గా పని నేను చెయ్య బీహార్ వాళ్ళు వచ్చినాక నేను ఒడ్డు మీద నించొని చేయించుకుంటా ఇంకా బురదల దిగి నేనేడి చేస్తా నాకు అంత చిట పెడుతుంది అవునత్తమ్మ మనకిడ చేస్తుంది ఆ ఒడ్డు మీద నిల్చొని ఫోటోలు రీల్స్ తీసుకుందాంపా మరేనే రా చేసుకుందాం మామయ్య నువ్వైతే తొట్లు ఎక్కువ మేము మళ్ళా ఫోన్ పట్టుకొని మీరు ఆటలు ఆడురి ఆటలాడురి వాళ్ళు వచ్చి నార్వికి నాటేస్తారు పలారముల్లా పలారం పలారం పలారముల్లా పలారం 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 పలారముల్లా పలారం మొగుడు పిల్లలు నొల్లి పెట్టుకోకుండా పలారం అమ్ముతున్నా పలారం పలారం అత్త కొడలు నొల్లి పెట్టుకోకుండా పలారం పలారం అమ్ముతున్నా పలారం పలారముల్లా పలారం 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 తాజా తాజా పలారం బాబా పలారంగా ఉట్టిగానైతున్నా ఇగో పలారం పలారం మా పిల్లలతో నెల్లి పెట్టుకోకుండా ఇలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి నాకు చెప్పిర్రు ఒకళ్ళు కళ్ళకి వచ్చి అందుకే అమ్ముతున్నా పో మళ్ళీ ఎక్కువ పలారం 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 మందు పలారం మందు పలారం ఇగో 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 అందరికట్టే అన్నా రోజంతా అయ్యాలి ఒక రోజేనే ఇట్లా ట్రెండ్ అంజమాల్ ఒక్క కొట్టే టాప్ కూడా వేసుడే ఇక నీకోసం రోజు పలారం అమ్ముతారు పో ఏదో ఒకరో నా పిల్ల మీద నొలి పెట్టుకోద్దని చెప్పి నేను అమ్మితే ఇంటికి రోజు కావాలట గమ్మతే ఉన్నారు పలారం పలారం బాబు పలారం మనమే ఎద్దుమే ఏమంటాడు ఇంత పని చేసుకో ఆగో పలారం పలారం బాబు పలారం ఈ ముండ కొడుకు మళ్ళీ ఏం చేస్తాడు ఏదో పని మోపు చేసిండు గాని ఏంటి ఏమమ్ముతానో గంతమంది ఎందుకున్నాడు నువ్వు రాయే రాదా ముండ కొడుకు ఏం చేస్తాను రా ఇన్ని రోజులేమో తాగి నా కొంప ముంచినావు ఇప్పుడేమో మందు వంటిలు మంచబడితే నువ్వు ఎట్లా మనిషివి రా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదురా ఎందుకురా నేను బాధపడితే నీకు మంచిగా అనిపిస్తాదిరా సంసారం అంతా ఎందుకు బయట ఎత్తాను నా ఇజ్జత్ ఎందుకు తిత్తాను నా బతుకు పాడుగానికి నేను చూడమరి ఏం చెప్తాను నల్లమ్మ కబదానా ఉర్రకే మందు ఇజ్జత్ పోతుంది ఎందుకు ఇజ్జత్ పోతుంది చెప్పేది నీకు మంచి జరగాలని అత్త కొడలు నొల్లి పెట్టుకోకుండా మొగుడు పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి ఈ మందు లెక్క పలారాన్ని పంచితే మంచిగా ఉంటాడట మందెవడు మంచిమన్నాడు నిన్ను మందెవడు మంచిమన్నాడు ఇసోటి ఎందుకు చేస్తాను నీకెవరు నేర్పించిండురా అయ్యో దేవుడా నల్లమ్మ కదా నువ్వు ఇజ్జత్ మాని తిట్టున్నావు ఎవరిని తిట్టానరా నేను ఇజ్జత్ మానం నువ్వు ఆగే ఈ సంగతి ఎవరు మంచిమన్నాడు ఎవరు మంచిమన్నాడు ఏమన్నాడు అరే ఎందుకే ఇజ్జత్ కొంప ముంచుతానా నువ్వు ఇంటికి రమ్మని సంగతి చెప్తా రాబోయే నీకు ఇచ్చి కట్టబెట్టి నా కొంప ముంచిల్లురా ఇంటికి రాని సంగతి చెప్తా పొలం వేసుకుంటాను చిక్కుందిరా నీకు మానం ఉన్నదారా దొంగ ముండ కొడుక వేసుకొని నేను పెద్ద తప్పు చేసిండ్రా ఇటువంటి పనులు చేస్తావు ఎందుకురా గంత మందిలో ఇజ్జత్ తీసినా నీకు ఇజ్జత్ రాదు మానం రాదు నీ బతుకు పాడుగానే ఎందుకు బతుకుతానవరా అత్తమ్మ నువ్వు కూడా ఎందుకు కొడుతున్నావు మామ గురించి తెలుసు కదా నీకు
నీకు ఇప్పుడు ఏం ఎరకైతుంది? నీకు పెళ్ళయ్యో ఇంటి దాని అయితే తెలుస్తుంది. ఇప్పుడు మా ఊరుతానో గజ్జల గుర్రం లెక్క నడువు. ఓ అత్తమ్మ, నీ కొడుకు శాంగ నేను చావాలా బతకాలా? ఇక నేను ఇంటికాడ ఉన్న మా అవ్వగారింటికి పోతా. అప్పుడైతే ఈ ముండ కొడుకు బుద్ధి వస్తుంది. ఈ కొడుకు ఏం చేస్తాడో నువ్వు చూస్తానవా? ఇంకా బజార్ మీదకి పోయి మందు వాటిలు మంచబట్టే ఇది ఇచ్చతా మానవాడి ఓ నల్లమొక్కదానా, నీకు ఎంత చెప్తానే నీ ఒక గురుజీ చెప్పిండే మందు పలం లెక్క మంచితే మీరు అత్త కూడా నొల్లి పెట్టుకోరట, మన కాపురం మంచిగా ఉంటదట, మన అనుకునే అన్ని జరుగుతాయట అని చెప్పి నేను నీ బీరులోకి వెళ్ళి పాయలు తీసుకపోయి మరీ కొనుకొచ్చి వచ్చితే ఇంత కొంప ముంచబడుతుంది. ఎందుకు కొడుతున్నావే అమ్మా? నడి బజార్ లో 100 మంది చూడగానే నువ్వు కొట్టింది ఒర్రిందే ఇది. మందు వాటిలు మంచితే మంచిగా అవుతామని ఎవరు చెప్పిండు? నీకు చెప్పిన గురించి ఎవడు? గురుజీ చెప్పిండే వర్రకే గురించి నీకు చెప్పింది. ఓ అత్త, ఏంది నీ కొడుకు? అగో చూసినా ఇట్లా మీ అత్త కూడా నొల్లి కావద్దని చెప్పి నేను ఇట్లా మంచుతున్నా. ఇటువంటి పనులు చేస్తేనే మాకు లొల్లి అవుతుంది, లేకపోతే మాకెందుకు అవుతుంది? అగో మీకు కావద్దని చెప్పని మంచుతున్నాడు మనకి ఎందుకు ఇట్లా తయారైనావంటే గంజాతుకొని పెడతా కొడితే గిన్ని బాటిల్స్ తెత్తివి ఎన్ని రూపాయలు ఖర్చు అయినాయి? ఓవ్వా, ఒక్క 5 సీసాలు అమ్మితే మంచిగా వ్రతం ఓకే. మళ్ళీ అమ్ముతానంటావేంద్ర? నేను పోతా అత్తమ్మ నా అమ్మగారింటికి, నేను పోతా. నీ కొడుకు నువ్వు ఇద్దరు మంచిగా అవరో శివుడు గా మందు పలారం లెక్కిస్తారా ఎవరికన్నా? ఇజ్జది మానబోతుంది. దాన్ని ఎందుకు గంట కోసం ఉచ్చుకుంటున్నావు? అది ఏడుతుందిరా, కోసం ఉచ్చుకోకు. అమ్మా నీకు తెలియదు మెంటల్లోనా అత్తా కోడలు మీరు నొల్లి పెట్టుకోవద్దని చెప్పి నాకు గురూజీ చెప్తే నేను మెల్లగా దాని బీరోదకి వెళ్ళి పైలు ఎత్తుకపోయి మరి మందు కొని అందరికి పలాలు లెక్క మంచుతున్నా. ఎందుకే మీరు నొల్లి పెట్టుకోవద్దనే కదా నేను చేసేది. నువ్వు కూడా నన్ను తిడతావేంది అమ్మా? నేను ఎంత మంచి చేసినా నన్నే తిడతారు మీరు. అదేమో బయట పొట్టు కొడుతుంది, నువ్వేమో నన్ను తిడతావు. మరి నేను ఏం చేయాలి? ఇక ఏమోరా, మీ ఇద్దరు విగ్రహాల మొగలు లొల్లి చేయబట్టిన తలకాయ నొప్పుంది ఇప్పటికే. మీరిద్దరు ఏమో చెప్తారు నాకు తెలియదు కాదు. ఇక నీకేం కాదు అంతే సపడకుండే నీ ఎవరే మళ్ళీ ఎట్లా చేసి పరారం అమ్మాలే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజి మోడల్. మనపల్లి శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. ఫ్రెండ్స్, మందు మన ఇంటికి వస్తుంది, మన ఇంటికి గడపకి వస్తుంది. ఫ్రెండ్స్, నేను మీ అంజి మోడల్. సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్? పుల్లు దావత్ ఇట్లా ఉండే. ఏ ఆగురా, ఫస్ట్ వైపు ఎగ్గేద్దాం, పానం అవుతలేదు. పెట్టు తాతెట్టు నేను రిల్లి డానరీసులు ఏమంటున్నాను పెమ్మటార్ వెల్కమ్ టు పెమ్మటార్. మీ అజయ్నే ఇక మళ్ళీ పళ్ళ శివన్నది పళ్ళను పెంచిండు. ఇక షేర్ అయ్యింది, లైట్ అయ్యింది. మళ్ళీ పల్లె శివ చీని అవైలొల్లి పాడుగాను. ఏంద్రా ఓడేమో అంజి మాడలు అంటుండు, ఓడేమో ఫేమస్ స్టార్ అంటుండు. ఏంద్రా చేతుల మందు పెట్టుకొని పానం అంతా గుట్ట తాగబోతుందని వీళ్ళేమో ఈ ఒర్రుడేంది కథ ఏంది చూసి మందు చేతులు పట్టుకొని పిట్టగా చూసిరా. పారే నాకు కూడా గట్లయితుంది. చీ అవ్వయి ఏంద్రా అంజిగా? ఒక్క బుక్క అన్నం లేకుండా నడుస్తుంది. ఒక్క రోజు రీల్ చేయకుంటే అంజి మాటలు ఆగడు. ప్రతిరోజు రీల్ చేసాడు. రీల్ చేయని రోజు రీల్ బొక్క ఎప్పుడు రీల్ 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 బొక్క బుక్క అన్నం లేకుండా రోజు రీల్ తీసే నేను ఉంటాయి రీల్ అయింది. నేను నీ అవలేనా ఊర్రా నేను తాగుతాయి మరి బావు ఏ బారా అజయ్ గారికి లీల్ చెప్పిన ఏమనాలి? ఏం చెప్తారు మీరు? అవు మామయ్య, ఈ కొడుకు ఏం చేస్తాడో చూస్తానవా? గా తట్టలా మందు బాటిల్ పట్టుకపోయి గా రోడ్డు మీద ఊరంతా వంచుతాడు మందు బాటిళ్ళు. ఇవరకు ఆయన చేయంగా సగం అప్పైతిమి. ఇంట్లో సగం పని చేయడాయే, ఆ పొలం కాడికి పోయి పొలం కాడ పని చేయడాయే తిరుక్కుంటూ ఉండబట్టే ఇది పాపమా అడివా ఏం చేస్తే బాగుపడతాడు? నేను ఉండాలా నీ కొడుకు చేయంగా మా అవ్వగారింటికి ఇట్లా పోవాలా? నువ్వు బుద్ధిమాట చెప్తావా చెప్పవా? గట్లా చేసినోడు ఎవడన్నా బాగుపడతాడా? అందరు ఎట్లా బతుకుతారు, ఆయన ఎట్లా బతుకుతాడు? మరి పెళ్లి చేసుకున్నా పెళ్ళాన్ని చాదాలే అవ్వాయని చాదాలే అన్న మత్తున్నదా నీ కొడుకు? ఏంటిదే మందు? నేను మందు అంటాను. ఏం మందు మాస్తాడు, ఏం చేస్తాడు? అసలు మీ ముక్కుని ముచ్చడు ఒక్క ముక్క నాకు అర్థమైతే లేదు. ఎందుకు అర్థం కాదు మామయ్య? మేమిద్దరం అట బాగా లొల్లి పెట్టుకుంటానమాట. అత్త కోడలు ఇద్దరు కలిసి ఉండాలన్నట ఎవరో గురీజ్ అన్నాడట కదా. నువ్వు మందు బాటిల్ మంచిగా డబ్బాలో పెట్టుకొని పోయి నడి బజార్లా అందరికి వంచు, అప్పుడు నీ అవ్వను నీ పెళ్ళం కలిసి ఉంటారని చెప్పిండట. ఆడు చెప్పుడు సరే, ఇడు చేసుడు సరే. ఏం చేయమంటావు చెప్పు? ఉన్న పైసలన్నీ గట్లా చేస్తే బతుకుడు ఎట్లా?
అవునే బాగా లొల్లి పెడుతున్నావు, బాగా లేస్తున్నావు, నా కొడుకును కొట్టిపోయాలని చూస్తున్నావే. నీ కొడుకుని కొట్టిపోయబడితే లేకపోతే కొంగు చుట్టుకొని తిరగబడితే అనటానికన్నా ఏమన్నా అనిపించాలి. బాగా లొల్లి పెడుతున్నావు. ఎందుకు అట్లా మాట్లాడతాను అత్తమ్మ? నీ కొడుకు చేసే లెక్కలు మంచుకున్నాయా? ఏం చేస్తున్నా కొడుకు? ఏం చేస్తానంటే ఓ తాగుబోతు కొడుకు నన్ను కన్నావు, నాకు అంట పెట్టినావు, నాకు గండనా? తాగుబోతు కొడుకును అన్నా నేను. మరి లేకపోతే మంచిసలు పంచుతాడు ఎవడన్నా? పంచుతాడంటే నిజంగా కొడుకుని కంటివి బతకాలని పంచుతాడు. బతకాలని పంచుతాడా? నీకు కూడా తెలియనట్టు మాట్లాడతావేంది అత్తమ్మ? ఓ మావయ్య నువ్వనే చెప్పు అత్తకు. పురాగా అవ్వ కొడుకులు ఒక్కటై తిరుగుతాండ్రు. కోడలు పిల్లతో ఏం మాట్లాడతానే అమ్మా నువ్వు? ఓ మేడం ఆగురు, నేను మాట్లాడతా, అంతా మాట్లాడతా. అట్లా లొల్లెలు కట్టుకుంటారు గట్లా చెప్పు బుద్ధి. నాకు అది మన బిడ్డ కానీ నువ్వు ఎందుకు అంటావు గట్లా? మన కొడుకు ఏం తప్పు చేసి అడిగి వచ్చినాక అడుగుతా. వీళ్ళు లొల్లి పెట్టుకోకూడదు. కొడుకు కాదు ఎగురని చెప్పేది, ఎప్పటికి నన్ను అంటారు. ఎవరు తప్పున మాట్లాడతాం అంతే. తప్పు పని చేసిండు కదా నీ కొడుకు, మాట్లాడతలేవు. 4 దర్శి తీసుకురావా రోడ్డు మీదకి వెళ్ళి? అరే ఏం చేసిండో ఏం తప్ప నాకు తెలియదుగా. ఇప్పుడు నువ్వే అంటాను ఇప్పుడే. పోయి ఆడకట్టోలని అడుగుపో, మందు వంచుతాండో లేడో చెప్తారు. నేను పొద్దుగా వచ్చినాక మాట్లాడతా అన్ని విషయాలు. పొద్దుకి నీ కొడుకు ఇంటికాడు ఉంటాడు, నువ్వు విలువంగానే ఊరికి వచ్చి ఆ బాపు నువ్వు చెప్పినట్టు ఇంటా అంటాడు. మంచి కలుసుకుంటా ఉండరా? మంచి కలుసుకోకపోతే నేను ఏం చేస్తాను? నాకు తెత్తలేదు ఇప్పుడు. ఎందుకు కలుసుకోను నీ కొడుకుని? మాట్లాడతావు నీతో మంచిగా నాలా కత్తదా? ఎప్పుడైనా చెప్పినావా? ఎప్పుడు చెప్పినామని బాగానే మాట్లాడతాను కానీ మామయ్య, నీ కొడుకు చేసే లెక్కలు అట్లున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్తాను. అంటే 3 ఏళ్ళ 12 రోజులైంది లెక్కమై. మరి నీ కొడుకు బుద్ధి లేదా? నాకు నీ కొడుకు తాయి పోసినాక మా పుడతారు పుట్లు. అబ్బో అబ్బో అవ్వ కొడుకును అయ్యి అందరు ఒక్కటైనరు. ఇప్పుడు నేను ఏం చేసినా తప్పే అనిపిస్తుంది. ఎప్పుడు కొడుకు నేను కేసుకొచ్చుడే గాని మరి కోడలా ఈ సంగతనైతే నన్ను నేను కేసుకరారు. 4 రోజులు చూస్తా, ఆ తర్వాత నేను అవ్వగారింటికి పోతే అప్పుడు అందరికి బుద్ధి వస్తుంది. కానీ కొడుకుతో మాట్లాడుతుంది ఏళ్ళు పెట్టుకుంటారమ్మా. ఏమో నీ కొడుకు సంగతి ఏందో. ఊగా కొడుకు నేను కేసుకొస్తేమే. ఆ కోడలకు 4 బుద్ధి మాటలు చెప్పు. కొడుకుతో పొద్దుకు మాట్లాడి వచ్చినాక. వీళ్ళు ఒక్కడ వస్తలేరు. ఇంకా మన శివన్నుల ఇంటికి కొద్దిగా మందు తెచ్చుకున్నాడే. ఎట్లా చేసిరా, నేను ఒక్కనే అవుతా. హలో ఎక్కడ మన మందు పళ్ళం తెచ్చుకోదా? అది రాడి చెప్పనారని మన నేనే అవుతా, మీరు రాకుంటే. అరే చెప్పండి రారా వాళ్ళ ఇంటికి, మన అన్నోళ్ళ ఇంటికి చెప్పనారి. వీళ్ళు ఇంకా వస్తలేరేం లేదు చెప్పడం అంటే ఏం పని ఏమో పో చెప్పిన వచ్చిన మాకు. మళ్ళీ నేను బ్యాంక్ పోవాలి, పొలం కడుకోవాలి, వడ్డీ చెక్కియాలి. నా రేత ఖర్చు నెలదైంది. ఇది ఎప్పుడు వస్తారో నాకేం మొత్తం అర్థమైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మొత్తం మోడల్ అంటారు, మొత్తం మోడల్ను అది చేస్తారు, మొత్తం గాడ చేస్తారు. ఏమున్నారో ఏమో. అంజి మోడల్ వేలేంద్ర శివన్న పలారం వస్తలేడు. శివన్న పలారం నా గోసునే నన్న చదువుతున్నా అందరు. శివన్న పలారం వస్తలేడు. నేను ఇట పంచమే నేను తగ్గండి పలారం. అంజి మోడల్ బాగా పనికి రాబడితే ఎందుకు వస్తున్నావు? అన్న మంచకుంటుంది, మనం వాళ్ళ ఇంటికి తీసుకుందాంపా. అన్న వాళ్ళ ఇంటికి పోమంటున్నావు, వాళ్ళ ఇంటికి పోయినావండు వాళ్ళ పెళ్ళని రూపాయలు నచ్చది అవుతున్నా మనది. తేలడ్డు పోడు డమ్మరి ఎత్తు. అరే అంజి మాడగా వాళ్ళ పైన కోపలికి వస్తా. నేను అంటే దగ్గర ఉండాలి. తెచ్చుకుందాం మరి. అంజి మాడకు సరే. సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. శివనా లేవయ్యాల పలానా మస్తలో ఎలా? ఎవరు ఏమో ఒక్కటే తిరోగా పడుతుంది. ఏం కావాలి? శివన్న అని మొత్తుకుంటాను. ఏమో ఒక్కటే తిరగ మొత్తుకుంటాను. ఏం కావాలి? శివన్న లేడా? శివన్న లేడు, బయటికి పోయిండు. ఏంది? నేనేమన్నా పలారం మంచి మరి మస్తలేడా? ఏం పలారము? మందు పలారం. ఓసి బాడుకావు, నీకు సిగ్గు పెట్టలేదా దేవుడు? నిన్న మొన్న వంచితేనే మా ఇజ్జలు పోయింది, ఇంట్లో రూపాయి లేకుండా అయిందని మేము పెడతా అంటే మళ్ళీ శివన్న మందు వంచలేడు అనుకుంటా వచ్చినావు. దొంగ బాడుకావు నడువు. ఇక్కడ అంజి మోడల్ ఏంది? అంజి మోడల్ ఇక్కడ అంజి మోడల్. అయితే ఏం చేయాలి? అంజి మోడల్ చేయాలంటే గుండె ధైర్యం ఎవరికన్నా చెప్పు, నాకు చెప్పకాసండి మాటలు. కానీ నడువు ఇక్కడ నుంచి. సిగ్గు లేకుంటే ఇంకా 10 మందిని పట్టుకొని వచ్చినావు వెనుక. మానం తక్కువ పుట్టుకని ఇది నడు. అయితే ఆనికన్నా సిగ్గు లేదు, మీకన్నా ఉండద్దా రావడానికి పోవడానికి?
సిగ్గులేదురా నీకు దొంగ వాడుకో లంగ వాడుకోలా నీకేం కావాలరా మందా ఎన్ని రోజులని తాగుతారు మా కొంప ఎన్ని రోజులని ముంచుదాం అనుకుంటాను బబ్బబ్బబ్బా పుక్కానికి అత్తే ఏమన్నా కావాలి మా దోస్తులు వచ్చి దోస్తు వాళ్ళు వచ్చిండ్రా ఇప్పుడు పోతాందా నీకు ఇజ్జతి నువ్వు ఇట్లా కాదు రాగు ఇంకోసారి నాకు ఇట్లా కనబడతావా నువ్వు లేదురా నీకు ఆగుర్రా ఆగురే ఇంకొకసారి నా ఇంటి మొక్కాన్ని వచ్చిండ్రు అనుకో కాళ్ళు ఇరగొడతా పుక్కానికి వచ్చిన మందని మంచిగా దాగురామని వచ్చినారు లంగ బాడుకావులారా దొంగ బాడుకావులు అయినా మా దొంగ బాడుకాకుండాలే బుద్ధి మందిని పిలుచుకుంటా పుణ్యానికి వచ్చింది దాక్కుంటా మళ్ళేమైంది మళ్ళేమో గోండు కప్పలే కొడుతున్నావు నేనే ఒర్రుతున్నాను నిన్న చేసిన పనికి మళ్ళీ వచ్చిండ్రు కుక్కానికి వచ్చిన మందని ఎవరు వచ్చిర్రు అంజు మాటలాట మంచి మోడల్ ఇట్లా గ్యాంగ్ వచ్చిందా 5,000 ఇచ్చేది 5,000 సిగ్గు లేదురా మళ్ళీ 5,000 నిన్ననే నా బీరోలకి వెళ్ళి తీసుకున్నావు 5,000 మళ్ళీ అడుగుతానవా నల్ల మొక్కం దాన్ని నీకు ఎంత మంచిగా చెప్తున్నానే మందు వంచితే మనం మంచిగా పేరు వస్తుంది మంచి జరుగుతుంది చెప్తే మళ్ళా కదే మాట అంటాడు ఎందురా నేను చద్దునా బతుకుతున్నా మందు వంచినోడు ఎవడు బాగుపడ్డాడు రా అరే ఎవరు వంచిర్రు ఇప్పటి మందు ఈ శివగాడ వంచుతుంది ఇప్పటికి ఎవరు వంచలేదు వంచాను నువ్వు మందు ఎందుకు బతుకుతాను నువ్వు మందు వంచుతాను మనకు నొల్లిగా నువ్వు గోంట కప్పల కుర్రకే నువ్వు ఎందుకు ఉట్టే కోపం తెప్పిస్తావు మనిషికి 10 మంది వచ్చిండు 10 మందికి చెప్తావు మందు నువ్వు మందిలో నిలబడి వంచి కాదు నీకు అందుకోసమే అరే నిన్నంటే వంచినావు మళ్ళీ ఇయ్యాలి ఎందుకు వచ్చిండ్రు ఏ ముఖం పెట్టుకొని వచ్చిండు ఆడు తాగుదామని ఓహో ఇట్లా ఎన్ని రోజులు వంచుదాం అనుకుంటాను 11 రోజులు వంచాలని చెప్పి గురూజీ 11 రోజులు వంచినాం అనుకో ఇల్లు అమ్ముతావు రేపు నన్ను కూడా అమ్ముతావు ఏం మాట్లాడతాను ఏం మాటలంటే నేను నీకోసమే మాట్లాడాను ఎక్కువ తక్కువ వర్రకు నువ్వు ఎక్కడ మన ఇద్దరు గొడవ కావద్దు మనం మంచిగా ఉండాలి మనం వస్తే మళ్ళీ ఏమేమో మాట్లాడతావు ఆ గురుజీ చెప్పిండే చెప్పింది గురుజీ మందు చెప్పినప్పటి నుంచే మనకు లొల్లి అవుతుంది విన్నావా అదే 11 రోజులు గిదే నుల్లు ఉంటారట 11 రోజుల తర్వాత పోతుందట నేను చెప్పు తినే చెప్పు తినే నేను చెప్తాను విన్నావు దేవుడా అయ్యో రాత పాడుగాను ఇసొంటి వేసుకుంటే పోకడ పాడుగాను ఇంకెన్ని రోజుల్లో నాకు ఈ కట్టం పాడుగాను ఏమున్నదక్క ఏం చెప్పమంటావు అక్క నీ తమ్ముని గురించి నీకు తెలిసిందేనాయే ఎవరో గురించి చెప్పిండట ఇగో మందు బాటిల్ అన్నో డబ్బాలు పట్టుకొని పోయి అందరికి వంచుతాడు నా ఇజ్జత్ ఇస్తాడు ఆ మందు బాటిలు పలారం లెక్క వంచుతానట అందరు సుఖంగా మంచిగా కలిసి ఉంటారట నాకును మీ అమ్మకు రొల్లి కాదట పిల్లలు కూడా పుడతారట అని చెప్పిండట ఎవరో గురించి అట అక్క నా ఉసురు పోసుకుంటాడు అబ్బా నన్ను అర్మ కోసం పెట్టుకుంటాడు ఈ తమ్ముడు ఇదేంటి ఊరంతా వదిన మరద గాజులు అనుకుంటే నేను గాజులు పెడతాను ఇదేళ్ళో లొల్లి పాడవాడా ఆనికి నాకు మొదటి నుంచే పడదా ఇప్పుడు ఇంకేడ రానిస్తాడే నన్ను ఎందుకు రానియాడు కాలు రెక్కలు ఇరగొట్టం రానియకపోతే మరి ఇప్పుడు గాజులు పెట్టనియడా నన్ను నువ్వు పెట్టు ఆయన గట్లనే మొరుగుతాడు ఏమంటాడు ఉన్నాడా ఇంట్లో మా ఉన్నాడు ఏడదచ్చిండు ఏడవేనవరా సరే అక్కప్ప కాలు చేతులు కట్టుకునేవు ఇక్కడంతా అన్నం తిను అందరు మంచిగా ఉన్నారా మనోళ్ళు మంచిగా ఉన్నారు పక్కప మంచిగా ఉన్నారా పిల్లలు ఇట్లా ఏం పనులు చేస్తారు అక్క నాట్లయినాయా ముందు నానేటి వేర్రే ఇంకా నాటేసాడు ఓడవలే నిన్న నుంచి అదే పనిలో తిరుగుతాండ్రు ఆ నాటేట అయితే లేదు వాళ్ళు బీహార్ వాళ్ళు వస్తుర్రా వచ్చిండ్రాట నిన్న పగడికి వచ్చిండ్రు మరి ఇవాళ ఏళ్ళు అవుతుందో వాళ్ళు వచ్చేసేసరికి నువ్వు పోలే నేను పోలేదు నాకు ఏడ తిరుగుతుంది ఏంది ఆ ఫ్రిడ్జ్ మీద 500 పెట్టినా పైసలు అయితే కనబడతావు పోయబ్బో నువ్వు లచ్చలు సంపాదించి ఆ ఫ్రిడ్జ్ మీద 1000 రూపాయలు పెడితే నేను తీసుకున్నా సిగ్గాన్ని అనిపించలేదు కొంచెం అన్నా నా పైసలు నేను అడిగితే బాగా కోపానికి అత్తవింది నువ్వు నాకు నీ పైసలు ఎక్కడి నేను ఎందుకు తీసినా కనబడతలేవు ఓ నీ ముఖానికి నీకు 1000 రూపాయలు దొరికినాయా 1000 రూపాయలు కాదు 500 సిగ్గులేదు మళ్ళీ 500 అంటాడు ఏంది అయితే గది ఎప్పుడు వచ్చింది ఎందుకు రాదు ఆ అవ్వగారిలేమో ఇది రాదా అది ఇప్పటికే నా భూమి మొత్తం దొప్పింది ఇంకా 6 గుంటలు కావాలని నొల్లి పెడుతుంది దాన్ని ఇంటికి ఎందుకు పంపిస్తున్నాయి నీకు సిగ్గు పెట్టలే దేవుడు తోడబుట్టిందేనే భూమి సాగితే ఏమైతుంది నువ్వు మంచి మన భూమి ఎత్తుకపోతాను చెప్తుంది 6 గుంటలు అది మనకు అంత రాసిస్తారు అయిగా ఉన్నాడు మొగోడని నువ్వు పొలం కాడ ఎత్త వలిగిపోతాంది పని రాసి ఇచ్చిన తర్వాత నాకు ఇంకా కావాలి నొల్లి పెడుతుంది దాన్ని ఎలగొట్టుపోతాను ఇంత రాసిస్తే ఏమైతుంది నీకు తెలియదు దాన్ని భూమి మొత్తం దొప్పిపోతా తోడబుట్టిందేనా నీకు ఎందుకంట కుల్లో నల్లి పుట్లోడా నీకు ఏం తెలుస్తుంది నీకు ఏమన్నా అద్రకంటావు
రాక పండుగ వచ్చింది ఏమో లొల్లి తయారు చేస్తాను నువ్వు తయారు చేస్తున్నావు అంటే దాని గురించి నీకు తెలియదంటే మళ్ళా నిన్న మాట చెప్తున్నావే నువ్వు నువ్వు సప్పుడేకుండు అదిన మరదల్లో గాజులు పెడదామని వచ్చింది వర్రాకుని సపరేట్ ఇంట్లో పో నువ్వు అనుకున్నావు వదిలే అది అనుకుని వరదలు మీరిద్దరు మంచిగా పెట్టుకుంటారు గాజులు ఆ. ఏ ముఖం పెడతా ఇంటికి నీకు అరే అదరకు అట్లా ఎవరన్నా తింటే మన ఇజ్జతే పోతుంది ఇంటికి వచ్చిన ఆడబిడ్డని తిట్టేలో కొట్టింటారు ఇంటికి వచ్చి అప్పుడు భూమి జాగా తీసుకోపోగా 10 మందితో పంచాయతీ పెట్టడం మన ఇజ్జత్ పోలేదా మానం పోలేదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నీకు తెలియదా? అరే ఎవరు ఇయ్యరా నువ్వు ఒక్కనే ఇచ్చినావు భూమి ఆల్రెడీ ఇచ్చిండే నీకు తెలియదే నీకు తెలియదే నువ్వు చెప్తున్నావే నా మాట నువ్వు ఎప్పుడున్నావు కదనే నువ్వు ఇంటే నీకు ఇట్లుంటావు నాయే ఏ ముఖం పెడతా నువ్వు నువ్వు నా మాట విన్నాక మనం ఎప్పుడో బాగుపడ్డము నీ అయ్యా పొద్దున్న నుంచి నిన్న నుంచి పొలం కాడ ఒక్కటే తిరిగి పని చేస్తాడు నువ్వు పోయినావురా సిగ్గులేని పాడుకో ఏం చెప్పిండే పొలంలో పని చేయని పైసలు సంపాదిస్తాను చెప్పినా నాకు తెలుసు కదనే సంపాదిస్తావు నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతావు సంపాదించి ఎందుకు కడతావు నేను చూస్తావు నీ తినాలి గాను అబ్బో అబ్బో నేను చచ్చిండ్రు రంగ మాడుకోవు ముందట నన్ను కొట్టినా ఇట్లా తీరుతున్నావే అదే ఆడే నీకు భయం లేదు అమ్మా నిన్ను చెట్టు కట్టేసి కోలను మెక్కితా ఇక ఆమెకు తెలియదు కావచ్చు వేసంటావు నువ్వు అసలు ఏమైందిరా ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు నువ్వేమన్నా ఇస్తాను నాకు భూమి మా అయ్యమ్మ సంపాదించిన భూమి నాకు 12 గుంటల భూమి ఇచ్చారంటే 6 గుంటలు ఇచ్చిరు కాదురా ఇంకా 6 గుంటల భూమి ఏడిచ్చిర్రు అదే భూమి కదా నేను అడిగేది నేనేమన్నా నువ్వు సంపాదించిన భూమి ఇవ్వని నాన్నరా ఎవడన్నా తమ్ముడు వెనకేసుకొస్తే మరదలు తిడుతుంది కానీ ఇలా మరదలు వెనకేసుకొస్తే తమ్ముడు నువ్వు తిడతానేవేందిరా అబ్బో అది రాగానే నువ్వు కూడా బాగానే మాట్లాడుతున్నావు కదనే నా ఏ సంపాదించిన భూమి గజం భూమి అయినా ఎకరం భూమి అయినా నాదే ఒక్క గుంట కాదు అర్ధ గుంట కూడా దానికి ఇయ్యా అర్థమవుతుందా ఎందుకు ఇగో నువ్వు మంచిగా సంపాదించిందా సప్పడేకుంటే సంపాదించిందా అది ఏవాడు నువ్వు దెబ్బలు తింటావే నువ్వు దెబ్బలు తింటావు చెప్తున్నా నీకు ఆగే ఏ ముఖం పెట్టుకుని వచ్చినవే ఇంటికి నీకు ఇజ్జత్ లేదా భూమి ఇయ్యా నా ఇంటికి రాకంటే ఎందుకు వస్తున్నావే నీకు ఒక్క గుంట కాదు అర గుంట భూమి దొంగ పడతావు ఎందుకు చెప్తున్నా ఉండదంతా మంచిగా ఉండనే ఓ దొంగ మాడకావు ఆడబిడ్డ మీద చెయ్యద్దురా అడుగు ముట్టిపోతావు అక్క బాధపడకు ఎట్లెప్పియడో నేను కూడా చూస్తా హాయ్ వెల్కమ్ టు మనపల్లె శివ A to Z చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి